ఈ సంగతి బాగున్నారా? తిన్నారా మధ్యాహ్నం? ఏం స్పెషల్ ఏంది ఈరోజు? అట్టయితే పర్వాలేదు, బాగానే ఆన్సర్ వస్తుంది నాకు బాగానే ఈరోజు. సరే, ఓకే. ఏంటి మన ముఖ్యాంశం ఏంటి? సౌండే రావట్లేదే. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. మిమ్మునేనా, మమ్మల్ని కాదా? మమ్మల్ని ఏర్పరచుకోలేదా? అందరినీ కదా. దేవుడు మనందరిని ఏర్పరచుకున్నాడు కాబట్టే మనందరం ఇక్కడికి వచ్చాం. చాలామంది పిల్లలు రాలేకపోయారు కదా. దేవుడి ఉద్దేశంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాం. సరే, ఎవరి గురించి నేర్చుకుంటున్నాం మనం డైలీ? మోషే గురించి కదా. సరే, మోషే ఫస్ట్ లెసన్ పేరు ఏమైనా వచ్చినాయా? మోషే జననం. మోషే తల్లిదండ్రుల పేర్లు అందరూ చెప్పండి. ఒక బాయ్స్ అని లేదు, గర్ల్స్ అని లేదు, ఆన్సర్ అంతా అందరి దగ్గర నుంచి రావాలి. ఓకేనా? మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యొకోబేదు. అమ్రాము, యొకోబేదు. సరే, అసలు మోషేకు ఆ పేరు ఎవరు పెట్టారు? ఫరో కుమార్తె. ఎందుకు మోషే అనే పేరు పెట్టింది? నీటిలో నుండి తీయబడిన. సరే, నెక్స్ట్ సెకండ్ లెసన్ పేరేంటి? మోషే పిలుపు పరిచర్య. దేవుడు, మన థీమ్ ఏంటి? దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాడు. మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి కొరకై దేవుడు మోషేను పరిచర్యకు పిలుస్తూ వచ్చాడు. సరే, నెక్స్ట్ థర్డ్ లెసన్ పేరు పస్కా. ఏంటి పస్కా గురించి మీకు ఏం అర్థమైపోయింది? ఆ 10 తెగుళ్ళను దేవుడు రప్పిస్తూ వచ్చాడు. ఆ తెగుళ్ళన్నిటి నుంచి తప్పించబడాలంటే ఆ యొక్క ద్వారబంధములకి ఏం పూస్తూ వచ్చారు? ఒక బలి పశువుని అప్పగించి గొర్రెపిల్ల రక్తంని ఆ ద్వారబంధరాలకి పుయ్యడం ద్వారా ఏమైపోయింది? అక్కడ సంహారకుని చేత వాళ్ళు రక్షింపబడుతూ వచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ పేరేంటి? ఎర్ర సముద్రమును దాటడం. ఎర్ర సముద్రమును దాటడంలో ఏం ఉపయోగించారు అక్కడ? మోషే తన కర్రను ఉపయోగించడం ద్వారా ఏమైపోయింది? ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీలిపోయింది, దాటుతూ వచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ ప్రజల సనుగులు. ఏమేమి సనుగుతూ వచ్చారు? మొట్టమొదటిగా అరణ్యంలో వాళ్ళకి వాటర్ లేవని మోషే మీద సనుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఒక బండను చూపించాడు. ఆ బండను కొట్టడం ద్వారా వాళ్ళకి వాటర్ వచ్చాయి. అక్కడ చాలా వరకు వాళ్ళు సనుగుతూ వచ్చారు, ఆహారం లేదని సనిగారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఏమిచ్చారు? ఆహారం ఇస్తూ వచ్చాడు. ఆ రీతిగా వాళ్ళు అరణ్యంలో పోషింపబడుతూ వచ్చారు. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ సీనాయి వద్ద దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడు? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఫస్ట్ చెప్పండి చూద్దాం. ఒకటి గర్ల్స్ చెప్పండి, ఒకటి బాయ్స్. సెకండ్ మీరు చెప్పండి అన్న. దేని రూపమున అయినను మీకు బుక్ ఇచ్చినప్పుడు బుక్లో ఫిల్అప్ చేసేటప్పుడు అన్నీ చదవాలి. దేనికి వచ్చారు? ఇంత పరిచర్య దేనికి? వ్యర్థమే కదా. కనీసం ఒక మాటన్న లోపలికి వెళ్ళాలి కదా, గుర్తుంచుకోవాలి కదా. మరి సెకండ్ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. థర్డ్ మీరు చెప్పండి. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నెక్స్ట్ ఫోర్త్ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. నెక్స్ట్ ఫిఫ్త్ అమ్మా, తల్లిని తండ్రిని. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుంచుకోవాలి. మనము భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఇంపార్టెంట్ అయింది నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఎంతమంది తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నారు?
ఎంతమంది తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నారు? ముఖ్యమైన ఆజ్ఞ అమ్మ. ఎక్కువ రోజులు బ్రతకాలంటే, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అంతకంటే ముందుగా మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులు మనం తల్లిదండ్రులు సన్మానిస్తే దేవుని ఆజ్ఞను మనం పాటించినట్టేనే కదా, దేవుడిచ్చిన ఆజ్ఞే కదా అది కూడా. అందుకని ఎందుకు నవ్వుతున్నావు? తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి. నెక్స్ట్ 6th ఏంటమ్మా? నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఒకరిని కత్తి తీసుకొని నరకడం, అది కాదు. కఠినమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు, దాన్ని నరహత్య అంట. నెక్స్ట్ వ్యభిచరింపకూడదు. నెక్స్ట్ దొంగిలకూడదు. నెక్స్ట్ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నెక్స్ట్ నీ పొరుగువానిది దేనినైనాను ఆశించకూడదు. ఇవన్నీ దేవుడు సీనాయి కొండ వద్ద మోషేకు ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. నెక్స్ట్ 7th లెసన్ మార్నింగ్ వే విన్నారు. ఏంటి 7th లెసన్ పేరు? సరి కూర్చోండి, సిట్ రైట్లో కూర్చోండి. ఎందుకు చేతులు మోకాళ్ళకు పెట్టుకుంటారు? కొంచెం సేపు, ఎక్కువసేపు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, వినాలి. 7th లెసన్ ఏంటి? ప్రజల విగ్రహారాధన. సరే, ఏంటి? ఏం విగ్రహారాధన? ఏం చేస్తూ వచ్చారు? వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, దేవుడు అరణ్యంలో వీళ్ళను అన్ని విధాలుగా పోషిస్తూ వచ్చారు. ఆ దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తూ వచ్చారు? విగ్రహంకి పూజ చేస్తూ వచ్చారు. 2nd ఆజ్ఞను వాళ్ళు మీరుతూ వచ్చారు, అంతే కదా. దేని రూపమును ఆయనను చేసి కొనకూడదు. సరే, నెక్స్ట్ ఈరోజు మన లెసన్ ఏంటంటే మోషే వేగుల వారిని పంపుట. మోషే వేగుల వారిని పంపుట. సరే, అసలు ఏంటి ఈ లెసన్ అంతా మీకు ఏమర్థం అవుతుంది అంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం నుంచి ఐగుప్తుకు వెళ్తూ వచ్చారు. ఐగుప్తు దాసత్వంలో ఉంటే దేవుడు వారి బాధను అర్థం చేసుకొని మోషేను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అర్థమైందా? ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి వీళ్ళని విడిపించుకొని బయటికి తీసుకొని వచ్చాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? ఏ దేశానికి వెళ్ళాలి చెప్పాలి గర్ల్స్? ఏ దేశానికి వెళ్ళాలి? మీకు ఎవరు బుక్స్ ఇచ్చారు? ఏ టీచర్ ఇచ్చి తీసేయాలి బుక్స్. ఇప్పుడు ఎవరు చూడొద్దు, బుక్స్ చూడొద్దు. వింటే మీరు ఆ లెసన్ ఫిలప్ చేస్తారు. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారు? కనాను దేశానికి. కనాను దేశానికి మామూలుగా వెళ్ళాలంటే బస్సులో, మామూలుగా అయితే అది 1 దిన ప్రయాణమే, చాలా దగ్గరగా ఉంటుంది. కానీ 40 ఏళ్ళు పట్టింది. 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ఎందుకని? అన్ని అనుభవాలు వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి. 40 సంవత్సరాలు మామూలుగా అయితే చాలా షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు అరణ్య మార్గంలో వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు ఏమైంది అంటే, ఈ కనాను దేశానికి వెళ్ళాలంటే వీళ్ళు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. చాలా విధాలుగా దేవుడు వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైంది అంటే, మొట్టమొదటిగా ఈ కనాను దేశానికి వెళ్ళడానికి ముందుగా దేవుడు వాళ్ళు ఎలా మరి పగలు రాత్రి 40 పగళ్ళు 40 రాత్రులు వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. అయితే ఏమైపోయిందంటే, ఒక మేఘము ఎప్పుడైతే కదలడం ఆరంభిస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగించాలి. మేఘం ఎక్కడైతే ఆగిపోతుందో అప్పుడు వాళ్ళ ప్రయాణం వాళ్ళు ఏం చేయాలి? ఆపేయాలి. ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు వాళ్ళ ప్రయాణం వాళ్ళు సాగించాలి. ఈ రీతిగా వాళ్ళు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. సరే, ఇప్పుడు కనాను దేశానికి వెళ్ళాలంటే దేవుడు మోషేతో ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, ఒక వాక్యం సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఓపెన్ చేయండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఫాస్ట్గా, పేజ్ నంబర్ 121. పేజ్ నంబర్ 121 ఓపెన్ చేయాలి. నాతో పాటు కొన్ని వచనాలు 16వ వచనం వరకు చదువుదాం, 16 వరకు.
ఓపెన్ చేశారా? పేజ్ నంబర్ 121, సంఖ్యాకాండము 13వ అధ్యాయం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చిన కనాను దేశంను సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. ఓకే. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులలో ముఖ్యులు. ఏవనగా రూబేను గోత్రమునకు, ఓకే, జక్కూరు కుమారుడైన షమ్మూయ. షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు. నెక్స్ట్ ఎప్పున్నే కుమారుడైన కాను. నెక్స్ట్ ఇశ్శాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు. నూను కుమారుడైన హోషేయ. బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తి. గదియేలు. ఏరా బాయ్స్ చదవట్లే. యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గది. అమ్మీయేలు. ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సెతూరు. నహాబి. గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి. యెహోషువ అను పేరు పెట్టెను. ఓకే, సరే. ఇప్పుడు లెసన్ పేరు ఏమని చెప్పాను? మోషే వేగుల వారిని పంపుట. సరే, ఇప్పుడు ఈ అరణ్య మార్గంలో నుండి వీళ్ళు కనాను అనే దేశానికి ప్రయాణం చేస్తూ వచ్చారు. అయితే దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, ముందుగా కనాను దేశము అంటే అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశం. చూడండి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. సరే, ఈ దేశానికి దేవుడు ఇశ్రాయేలులను నడిపిస్తూ వస్తున్నాడు. ముందుగా ఏం చేశాడంటే, దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. యాకోబు కుమారులు 12 మంది, 12 మంది గోత్రకర్తల్లో నుంచి 12 మంది ముఖ్యులను, ప్రధానమైనటువంటి వాళ్ళని ఏర్పరిచి నీవు ఆ కనాను దేశంలోకి పంపించమని దేవుడు మోషేతో చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే, 12 మంది వేగుల వారిని ఆ కనాను దేశానికి పంపిస్తూ వచ్చాడు. పన్నెండు మంది ప్రధానమైనటువంటి వాళ్ళని దేవుడు కానాను దేశానికి పంపించమని ముందుగా మోషేకు సెలవిస్తూ వచ్చాడు. మోషే 12 మందిని సిద్ధపరిచి ఈ కనాను దేశానికి వీళ్ళని పంపించడం జరుగుతుంది. పంపించేటప్పుడు ఏం చెప్తాడంటే, మీరు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు ఆ దేశ ప్రజలు ఎలాంటి వారో, ఆ దేశములో ఉన్నటువంటి భూములలో పంటలు పండుతాయి. సరి కూర్చోవాలి నాన్న, వినండి. సిట్ రైట్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. బైబిల్స్ ఇంకా అంత క్లోజ్ చేసేయండి, నేను తర్వాత చెప్పినప్పుడు. ఏంటంటే 12 మంది కానాను దేశంలో ప్రయాణంలో వెళ్ళడానికి సిద్ధపరిచాడు. వెళ్ళడానికి ముందుగా దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, మోషే చెప్పినటువంటివన్నీ ఇప్పుడు మోషే వేగుల వారికి చెప్తున్నాడు. మీరు ఆ దేశంను సంచరించి చూడండి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఆ దేశంలో ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఆ దేశస్తులు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఆ దేశంలో ఉన్నటువంటి భూములు సరిగా పండుతాయో లేదో ఇవన్నీ మీరు కనుక్కొని రావాలి అని చెప్పి ఒక 12 మంది వేగుల వారిని సిద్ధపరిచి ఆ యొక్క కనాను దేశానికి పంపించడం జరుగుతుంది. అయితే ముందుగా ఈ 12 మంది కానాను దేశంనకు చేరుకుంటారు. చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కానాను దేశంలో ఉన్నటువంటి
ముందుగా కొండ ఎక్కి చూడాలి. ఆ కనాను దేశం చూడాలంటే ఏం చేయాలి? కొండ ఎక్కి చూడాలి. కొండ ఎక్కి అవతల ఉన్నటువంటి ప్రదేశాన్ని వాళ్ళు చూస్తూ వచ్చారు. ముందుగా అక్కడ ప్రజలు ఎలా తిరుగుతున్నారు ఏంటి అవన్నీ చూసిన తర్వాత ఆ దేశంలోకి ప్రవేశించేశారు. ప్రవేశం చేసి 40 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 40 రోజులు ఉన్నారు. ఆ 40 రోజులు అక్కడ ఉండి ఆ ప్రజల యొక్క జీవన పరిస్థితులన్నిటిని కూడా గమనిస్తూ వచ్చారు. గమనించి ఆ దేశంలో పంటలు సరిగా పండుతాయా లేదో, ఆ దేశము సారవంతమైనదో లేదో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో, వారి జీవన పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ వచ్చారు. నిజంగా ఆ దేశాన్ని గమనించినప్పుడు ఏమైందంటే అక్కడ పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. నెక్స్ట్ ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. అంతే కదా, ముఖ్యంగా మనకి బలంగా ఉండాలంటే ఎక్కువగా పాలు తాగుతాం కదా. ఇంకా చిన్నపిల్లలకి తేనె తినిపిస్తారు. ఎందుకని? బలం రావాలి, మాటలు మంచిగా రావాలి కదా. అంతగా బలవంతమైనటువంటి ఆహారం ఆ దేశంలో ఉంది. అందుకే దాని కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అని పేరు కదా. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ఇంకా ఆ దేశంలో ఫ్రూట్స్ అంటే పండ్లు బాగా పండుతాయి కదా, పండ్లు బాగా పండుతాయి. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారి యొక్క జీవన విధానం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలంట చాలా ఎత్తుగా లావుగా ఉన్నారంట. చాలా ఎత్తుగా లావుగా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళని చూసి భయపడుతూ వచ్చారు. అర్థమైందా? అన్నీ బాగానే ఉన్నాయి. ఏమైందంటే అక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళని చూసి భయపడుతూ వచ్చారు. ఇప్పుడు 12 మంది వేగుల వారిని పంపించాం కదా. మీరు ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ కూడా బైబిల్లో చదివారు. ముఖ్యమైనటువంటి 2 వ్యక్తులు యెహోషువ, కాలేబు. మీకు బాగా నోటెడ్ అవ్వాలంటే అర్థమవుతుందా? యెహోషువ, కాలేబు వాళ్ళు 12 మందిలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ వెళ్ళారు. ఈ యెహోషువ, కాలేబులు ఆల్రెడీ మోషేకు ముఖ్యమైనటువంటి పరిచారకుడు యెహోషువ కదా. వీళ్ళు ఆ దేశాన్ని సంచరించి చూసినప్పుడు చాలా బాగా కనబడింది. 40 రోజులు ఆ దేశం అంతా తిరిగి చూశారు. ఆ పరిస్థితులన్నీ వీళ్ళకి అర్థమైపోయినాయి. తర్వాత ఏం చేస్తూ వచ్చారంటే ఆ దేశం అంతా తిరిగి చూసి తర్వాత తిరిగి వచ్చి మోషే దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మరలా వస్తూ ఏం తీసుకొచ్చారంటే ఆ దేశంలో నుంచి కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఏం తెచ్చారు? కొన్ని ఫ్రూట్స్. అక్కడంట గ్రేప్స్ బాగా పండుతాయి, దానిమ్మ పండ్లు, నెక్స్ట్ అంజూరపు పండ్లు. ఏమేమి పండుతాయంటే అక్కడ దానిమ్మ పండ్లు, అంజూర పండ్లు, ఇంకా గ్రేప్స్ బాగా పండుతాయి. అయితే అక్కడంట ఒక ద్రాక్ష చెట్టుకు ఉన్నటువంటి ఒక కొమ్మకంట చాలా ఫ్రూట్స్ ఉన్నాయంట, చాలా ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ని వాళ్ళు మొయ్యలేక ఏం చేస్తూ వచ్చారంట అక్కడి ప్రజలు 2 మనుషులు కలిసి దాన్ని మోస్తూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? 2 మనుషులు దాన్ని మోస్తూ వచ్చారు. ఈ వేగుల వారు ఆ దేశాన్ని సంచరించి చూసి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చారని చెప్పాను? ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు. సరే, ఏమేమి తెచ్చారని చెప్పాను? ద్రాక్ష పండ్లు, అంజూర పండ్లు, ఇంకా దానిమ్మ పళ్ళు. ఇదిగోండి దానిమ్మ పళ్ళు, నెక్స్ట్ ద్రాక్ష, అంజూరపు పండు. ఇవి ఆ దేశం నుంచి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? తీసుకొని వచ్చారు. ఆ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి మోషే దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఎంతమంది ఇప్పుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు? 6 లక్షల మంది. ఓన్లీ 6 లక్షల మంది. వాళ్ళకి ఇంకా త్రిబుల్ అవుతారు కదా. 6 లక్షల మంది పురుషులు అని చెప్పాము. వాళ్ళకి భార్యలు, వాళ్ళ పిల్లలు, ఇంకా చాలామంది ఉంటారు. ఇంతమంది తినగలిగినటువంటి ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వస్తూ వచ్చారు. ఎవరు?
వేగులవారు ఆ దేశాన్ని సంచరించి చూశారు. అర్థమవుతుందా? చూసిన తర్వాత అది చాలా సారవంతమైన దేశము, అక్కడ పంటలు బాగా పండుతున్నాయి అని మంచి సమాచారం తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? మోషే దగ్గరికి. ఎంతమంది వెళ్ళారు? 12 మంది. ఈ 12 మందిలో యెహోషువ, కాలేబులు వాళ్ళకి కనాను దేశం బాగా నచ్చింది. మిగిలిన 10 మంది ఉన్నారు. సరి కూర్చోవాలి. మిగిలిన 10 మందికి ఆ దేశంలో అంత బాగుందంట. కానీ ఏమిటంట, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూశారు. వినాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి వాళ్ళు చాలా హైట్గా ఉన్నారు, చాలా లావుగా ఉన్నారు, ఉన్నత దేహులు. వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎలా ఉన్నారంట? మిడతల్లాగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? మిడతల్లాగా. అంటే వాళ్ళు ఏనుగు లెక్క అనుకుందాం మనము. ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంట? మిడతల్లాగా లేదా చిట్టెలుకలాగా అలా కనపడుతున్నారంట. అందుకని చెప్పి ఈ 10 మంది వెళ్ళినటువంటి వేగుల వారిలో 10 మంది మాత్రం ఏం చేస్తున్నారు? చాలా భయపడ్డారు. యెహోషువ, కాలేబులు మాత్రము ఆ దేశంను చాలా ఇష్టపడ్డారు. అక్కడికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి ఇష్టమైపోయింది. ఇప్పుడు ఈ 10 మంది కూడా వచ్చారు. అందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చారు. ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ తీసుకొని తింటా ఉన్నారు. తిని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యెహోషువ, కాలేబు ఈ 10 మంది అందరూ కలిసి ఆ దేశం గురించి మోషేకు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఆ దేశం గురించి వర్తమానం తీసుకొచ్చి చెప్తా ఉన్నారు. ఆ దేశము చాలా ఫలవంతమైనటువంటి దేశము, సారవంతమైన దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. ఆ దేశంలో అన్ని పంటలు బాగా పండుతాయి అయితే అని చెప్పారు. 10 మంది ఏం చెప్పారు? అయితే అన్నారు. ఎందుకు అయితే అన్నారంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను చూసి 10 మంది ఏం చేస్తూ వచ్చారు? బాబు నాన్న సరి కూర్చోమ్మా, వినాలి. ఈ 10 మంది ఏం చేస్తూ వచ్చారు? భయపడ్డారు. మరి దేవుడికి తెలియదా? కనాను దేశంలో ఉన్న ప్రజలు చాలా హైట్గా ఉంటారు, అక్కడ చాలా ఎత్తైనటువంటి ప్రాకారములు కలిగినటువంటి ఇల్లులు ఉంటాయి. ఇవన్నీ దేవుడికి తెలుసు. అయినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు వీళ్ళిద్దరు. ఎవరు? 10 మంది. యెహోషువ, కాలేబులు మాత్రము దేవుని యందు విశ్వాసం ఉంచారు. అయినా పర్వాలేదు, మనం ఆ దేశంలోకి వెళ్తాం. 10 మంది మాత్రం భయపడి, వాళ్ళు భయపడమే కాక మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా చాలా లావుగా ఉన్నారు, చాలా ఎత్తుగా ఉన్నారు. మరి మనం వాళ్ళలో మిడతల వల్లే ఉంటాము. మరలా మనం అక్కడికి వెళ్ళామంటే ఇంతకుముందు ఐగుప్తులో ఎలాగైతే మనల్ని ఐగుప్తులు బాధ పెడుతూ వచ్చారో ఇప్పుడు మరి కనాను దేశంలో కూడా ప్రజలు మనల్ని బాధ పెడతారు. కనుక మేము కూర్చోమ్మ ఆ దేశానికి వెళ్ళము అని మిగిలినటువంటి ప్రజలు ఈ 10 మంది తెచ్చినటువంటి సమాచారం విని భయపడుతూ వచ్చి మరలా మోషే మీద సనగడం మొదలుపెట్టారు. ఈ లోపల కాలేబు వచ్చి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, దేవుడు కూడా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఏం చెప్తూ వచ్చాడంటే అది చాలా మంచి దేశము, అక్కడ పంటలు బాగా పండుతాయి, మనము ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము అని చెప్తూ వచ్చాడు కాలేబు. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తూ వచ్చారు? యెహోషువ, కాలేబుల మీదకి కొట్టాలని చెప్పారు. రాళ్ళు తీసుకున్నారు. వెంటనే దేవుడు చాలా బాధపడుతూ వచ్చాడు, మోషేకి సెలవిస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు నేను ఇలాగ వీళ్ళని క్షమించాలి, ఎన్నిసార్లు నేను వీళ్ళని ఎందుకు ఇలాగూ అయిపోతున్నారు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే ఏం చెప్తూ వచ్చాడంటే ఇంకా దేవుడు మోషేతో, నేను ఇక సహించను, వీళ్ళు ఆ దేశంలో ప్రవేశించాలంటే ఇలాగ భయపడుతూ వచ్చారు, నేను వాగ్దానం చేసిన ఆ దేశం కదా, ఆ దేశానికి వెళ్ళడానికి దేవుడు మోషేతో చెప్తూ వచ్చాడు. ఏమంటున్నాడంటే ఆ మనుషులు ఇలా చేస్తున్నారు, నాకు వారి మీద చాలా కోపం వస్తూ ఉంది అని చెప్పి నేను వారిని నాశనం చేస్తాను, వాళ్ళకి మీదకి తెగుళ్ళు రప్పిస్తాను అని చెప్పి దేవుడు అంటూ వచ్చాడు. కొంతమందిలో వాళ్ళు కుష్ఠరోగంతో మొత్తాడు. వాళ్ళకి ఏమొచ్చింది? కుష్ఠ వచ్చింది. ఎందుకని అలా వచ్చింది అంటే
ఆ 10 మంది చెప్పినటువంటి సమాచారం విన్నారు. ఇద్దరేమో మంచి చెప్పారు, అందరూ మంచిగా చెప్పారు. కానీ 10 మంది చెప్పిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా బలవంతులు, మనము అక్కడికి వెళ్ళలేము అని చెప్పి ఇలా చెప్తూ వచ్చారు. కానీ యెహోషువ కాలేబులు మాత్రము దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ దేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఈ 10 మంది దుష్ట హృదయం కలిగినటువంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? దుష్ట హృదయం, సాతాను ఆలోచనలు. దేవుడికి తెలుసు కదా, ఆ దేశము కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. ఆ దేశానికి వెళ్ళడితే ఈ ప్రజలు మంచిగా ఉంటారు, ఇవన్నీ దేవుడు వాళ్ళకి చెప్తూ వచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, లోపల అవిశ్వాసం, దుష్ట హృదయం. కొన్నిసార్లు సైతాన్ అలాంటి ఆలోచనలు తీసుకొని వస్తుంది. అలాంటి ఆలోచనలు రానివ్వకూడదు. మీరు కూడా చాలాసార్లు వాగ్దానం తీసుకుంటూ వస్తారు. ప్రతి సంవత్సరం తీసుకుంటారా లేదా? తీసుకున్న ఫస్ట్ రోజే చదువుతారు, ఇంకా తర్వాత అది గుర్తుండదు మీకు. వాగ్దానం ఏం చేయాలి, రోజు చదువుకోవాలి. ఎంతో కష్టపడి ఆ రోజు రాత్రి అంతా మేలుకొని కదా, నిద్ర మేలుకొని వాగ్దానం కోసం ఎదురు చూస్తాం. ఆ వాగ్దానం తీసుకుంటాం, ఆ ఒక్కరోజు చదువుతాం, ఇంకంతే పక్కన పెడతారు. వాగ్దానాలు అన్నీ కూడా అమూల్యమైనటువంటివి. ఎన్ని అయినా అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆ వాగ్దానం మనం ఏం చేయాలి, రోజు చదువుకోవాలి. వాగ్దానం చదువుకోవాలి, దాని గురించి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం నా పక్షంగా నెరవేర్చు అని చెప్పి మనం ఏం చేయాలి, వాగ్దానంని చేతపట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. తర్వాత బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటివి మనం చేయడం ద్వారా సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తూ వచ్చారు అంటే, 10 మంది చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, అవిశ్వాసం, దుష్ట హృదయం ఏమొచ్చింది వాళ్ళలోకి, దుష్ట హృదయం. మీకు ఒక వాక్యం చెప్తాను, బైబిల్ తీసి చదవండి. ఏంటంటే హెబ్రీ 3:12, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఓపెన్ చేశారా? పేజీ నంబర్ కూర్చోండి అమ్మా, సిడా, ఎందుకు తిరుగుతున్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, పేజీ నంబర్ 201. చెప్పండి, చదవండి అందరి. సహోదరులారా, జీవము గల దేవుని విడచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఏంటంటే దుష్ట హృదయం ఎవరిలోకి వచ్చింది? మొదటగా దుష్ట హృదయం వేగుల వారిలో 10 మందికి, వాళ్ళకి దుష్ట హృదయం వచ్చింది. వాళ్ళ ద్వారా మిగిలినటువంటి వాళ్ళందరికీ అలా చెప్పేశారు. కానీ యెహోషువ కాలేబులు మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు, మంచి వర్తమానం మోషేకి చెప్తూ వచ్చారు. కానీ ఈ వాక్యం ద్వారా మీకు ఏమర్థం అవుతుంది? అప్పుడప్పుడు సాతాను దుష్ట హృదయం, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఇలాంటివన్నీ తీసుకొని వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఇవన్నీ మనకి సాతాను మన దగ్గర నుంచి పారిపోయేవాడుగా ఉంటాడు. సరే, నెక్స్ట్ ఇంకొక ఏంటి ఇప్పుడు అంటే, ఈ ఇశ్రాయేలీలు ఏం చేస్తూ వచ్చారు అంటే, ఆ సమాచారంకి భయపడి దేవుని విడిచిపెట్టారు. ఎవరిని విడిచిపెట్టారు? ఇప్పుడు దేవుని. దుష్ట హృదయం వచ్చేసింది. ఇంకా లోపల సాతాను వచ్చినప్పుడు దేవుడు ఉంటాడా? మనసులో దేవుడు ఉండడు. దుష్ట హృదయం వచ్చేసింది. ఏం చేస్తూ వచ్చారు? మరలా మోషే మీద సనుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు ఈ అరణ్యంలోకి? మేము ఐగుప్తులోనే చనిపోయే వాళ్ళం కదా, ఈ అరణ్యంలో మేమెందుకు చావాలి? ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలలో మేమెందుకు అక్కడ చనిపోవాలి అని చెప్పి మోషే మీద సనుగుతూ వచ్చారు. అప్పుడు మోషే ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి మొర పెడుతూ వచ్చాడు, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా దేవునికి మొరపెడుతూ వచ్చారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభా, ఈ దోషము, ఈ పాపము వారి మీద మోపకు, వారిని ఒక్కసారి క్షమించు అంటూ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏమని చేస్తూ వచ్చారు? ప్రార్థన చేస్తూ వచ్చారు. దుష్ట హృదయాన్ని వీళ్ళకి తీసివేయి ప్రభా, ఈ ఒక్కసారి వీళ్ళని క్షమించు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు?
ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. దేవుడు మోషే యెహోషువల యొక్క ప్రార్థన ఆలకించి ఏమని చెప్తున్నాడు? నీ మాట చొప్పున, మీ మాట చొప్పున క్షమించి ఉన్నాను. ఏమని చెప్పాడు? నీ మాట చొప్పున క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు, దేవుడు కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా జీవం తోడు, నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసినటువంటి సూచక క్రియలు చాలా చేశారు కదా. అరణ్యంలో ఐగుప్తులో సూచక్రియలు చేయడం ద్వారా బయటికి తీసుకొని రాబడుతూ వచ్చారు. మరలా అరణ్యంలో అనేకమైనటువంటి సూచక్రియలు ఏంటి? ఆ నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చారు? ఎక్కడ కూర్చో, ఎక్కడ కూర్చో. ఏం చేస్తూ వచ్చారు? నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఆ యొక్క నీళ్ళని మధురంగా మారుస్తూ వచ్చాడు. నెక్స్ట్ బండలో నుంచి నీళ్లు తీసుకొని వస్తూ వచ్చాడు. నెక్స్ట్ ఆకాశం నుండి ఆహారంను కురిపిస్తూ వచ్చాడు. ఇన్ని సూచక్రియలు చేసినా వీళ్ళు ఎందుకు ఇలాగ నన్ను మర్చిపోతూ ఉన్నారు, ఎందుకు ఇలా దుష్ట హృదయం కలిగి ఉన్నారు అని చెప్పి దేవుడు మరలా అంటూ వచ్చి నేను ఈ ఒక్కసారికి వీళ్ళని క్షమిస్తూ ఉన్నాను అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఇంకొక వాగ్దానం, ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ ఇశ్రాయేలీలు అందరూ కానానులో ప్రవేశించరు, అందరూ కానానులో ప్రవేశించరు. వారి తర్వాత వారి సంతానం, వారి తర్వాత వారి సంతానం, వారి పిల్లలు, అది కూడా ఎలా అంటే 20 సంవత్సరములకు పైబడిన వారందరూ ఈ అరణ్యంలోనే చనిపోతారు. ఒక గుర్తుపెట్టుకోండి, ఇది ఏమని చెప్తున్నాడు? 20 ఇయర్స్కి పై వయసు కలిగిన వాళ్ళందరూ కూడా, 20 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అరణ్యంలోనే చనిపోతారు. 20 ఇయర్స్కి బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కానాను దేశంలో ప్రవేశిస్తారు అని చెప్పి వాళ్ళకి మరలా వాగ్దానం చేస్తూ వచ్చాడు. అర్థమైందా? అరణ్యంలో వీళ్ళందరూ చనిపోతారు. వారి సంతానం, వారి పిల్లలు మాత్రం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారని చెప్పి దేవుడు మరలా మోషేతో చెప్తూ వచ్చాడు. ఇలాగున మోషే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు మరలా మోషే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఇశ్రాయేలీలకి చెప్పాలి. వచ్చి మరలా ఇశ్రాయేలుతో చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఇలాగ మీ హృదయంలో దుష్ట ఆలోచన కలిగి ఉన్నారు, మీరు పాపం చేస్తూ వచ్చారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు ఆ కానాను దేశంలో ప్రవేశించరు. వినాలి బాగా బాయ్స్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, సిట్ రైట్, ఓన్లీ 10 minutes. ఏం చేస్తూ వచ్చాడంటే మీరు ఆ కానాను దేశంలో ప్రవేశించరు, మీ తర్వాత మీ సంతతి వారు మాత్రమే ఆ దేశంని స్వాధీనపరుచుకుంటారు అని చెప్తూ వచ్చాడు. వెంటనే ఇశ్రాయేలీలందరూ మీరు మాత్రము కొంతమంది అరణ్యంలోనే చనిపోవాలి, ఇది దేవుడు నాతో చెప్పాడు అని మోషే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పినప్పుడు వెంటనే వాళ్ళందరంట పెద్దగా ఏడుస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ వచ్చినప్పుడు మోషే అంటున్నాడు, మీరు ఇన్ని రోజులు దేవుడు ఇన్ని సూచక్రియలు చేసినప్పుడు మీరెందుకు విశ్వాసం ఉంచలేకపోతూ వచ్చారు అని చెప్పి దేవుడు బాధపడుతూ వచ్చారు. మరి ఇప్పుడు ఈ వేగుల వారిలో ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచారు? యెహోషువ, కాలేబు. మరి ఎవరు అవిశ్వాసం ఉంచారు? 10 మంది కదా. ఈ 10 మంది అవిశ్వాసం ఉంచుతూ వచ్చారు. వాళ్ళ ద్వారా మిగిలినటువంటి వాళ్ళు కూడా దేవుని యందు అవిశ్వాసం ఉంచుతూ వచ్చారు. పిల్లలు మీరు కూడా ఏం చేయాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ లోకంలో మనకి ఇవన్నీ ఎందుకు? ఈ VBS పరిచర్యలు ఎందుకు? మనం కూడా ఒక దినం చనిపోతే ఆ కనాను దేశానికి మనం వెళ్ళాలి. కనాను అంటే పరలోకం. అర్థమవుతుందా? బాయ్స్ గర్ల్స్ చెప్పేది వినండి. మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. కనుక ఈ లోకంలో మనము చాలా జాగ్రత్తగా జీవించాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి చనిపోతే మనము ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తాం. ఈ ఇశ్రాయేలీల వల్లే దుష్ట హృదయాన్ని మనలో ఉంచుకోకూడదు. ఆ దుష్ట హృదయం నాలో నుంచి తీసివేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏమైంది అంటే ఈ విధంగా దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకి చెప్తూ వచ్చాడు. సరే, మరలా మనం ఒక్కసారి ఈ 12 మంది వేగుల వారిని గురించి మనం ఆలోచన చేస్తే
10 మంది దేవుడు వాళ్ళకి ఆ దేశం ఇస్తానని చెప్పాడు. అది వాళ్ళు నమ్ముతూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఆ యొక్క మాటలు వాళ్ళు నమ్మలేకపోతూ వచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే ఒక చిన్న స్టోరీ. మీలాంటి ఒక చిన్న బాబు, బిల్ అనేటువంటి ఒక బాబు. ఆ బాబు సండే స్కూల్కు బాగా వెళ్తాడు, కానీ ఒక షాప్లో పనిచేస్తున్నాడు. ఎక్కడ పనిచేస్తున్నాడు? ఒక షాప్లో పనిచేస్తున్నాడు. అయితే ఆ షాప్కు ఉన్నటువంటి ఓనరు ఆ సమయంలో షాప్లో లేడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ షాప్కి వచ్చి ఒక 6 మీటర్స్ 6 మీటర్ల ఉన్నటువంటి ఒక క్లాత్ కొనుక్కోవడానికి ఆ షాప్కి వచ్చాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? బిల్ అనేటువంటి ఒక బాబు మీలాంటి వ్యక్తి ఆ షాప్లో పనిచేస్తూ వచ్చాడు. ఇంకొక అతను ఆ షాప్కి వచ్చినప్పుడు ఆ ఒక క్లాత్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఈ బిల్ ఏం చేస్తూ వచ్చాడు, ఆ వ్యక్తికి క్లాత్ కొలిచి 6 మీటర్లు స్కేల్ పెట్టి కొలిచి ఇస్తా ఉన్నాడు. ఈ సమయంలో వచ్చినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, మీ షాప్లో ఓనర్ లేడు కదా, నువ్వు ఇంకా కొంచెం నాకు ఎక్కువగా కట్ చేసి ఇవ్వచ్చు కదా క్లాత్ అని చెప్తూ వచ్చాడు. చూడండి ఎలాంటి హృదయం వచ్చిందో. అంటే ఈ బాబు మంచి వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. అయితే ఏం చెప్తూ వచ్చాడంటే, ఏమంటున్నాడు, క్లాత్ కొనుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తి, నువ్వు 6 మీటర్లే కాదు, ఇప్పుడు మీ షాప్లో అతను లేడు కదా, ఇంకా కొంచెం ఎక్స్ట్రా నాకు కట్ చేయొచ్చు కదా అని అడిగాడు. వెంటనే ఆ బాబు ఏం చెప్తున్నాడంటే, నా యజమానుడు ఎల్లప్పుడూ నా లోపలనే ఉండును. ఏమన్నాడు చెప్పండి ఈ మాట? నా యజమానుడు ఎల్లప్పుడూ నా లోపలనే ఉండును, నేను ఇలాంటి పనులు ఎప్పుడూ చేయను అని చెప్తూ వచ్చాడు. చూడండి, నిజంగా దుష్ట హృదయం, దుష్ట ఆలోచన మనకు ఉండకూడదు. షాప్లో యజమానుడు లేదని మనం ఎలాగైనా చేయొచ్చా? దేవుడున్నాడు, పైన మనందరినీ చూసేటువంటి వ్యక్తి దేవుడు కదా. ఆ బాబుకున్నటువంటి ఆ మంచి మనసు చూడండి. మీరు కూడా ఏం చేయాలి? విధేయత చూపాలి. మొట్టమొదటిగా మీ యొక్క కుటుంబంలో మీ తల్లిదండ్రులకు విధేయత చూపాలి. నెక్స్ట్ మీరు చదువుతున్నటువంటి స్కూల్లో ఉపాధ్యాయులకు మీరు విధేయత చూపాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు ఈ సండే స్కూల్లో VBSలో మీరేం చేయాలి? విధేయత నేర్చుకోవాలి. మోషే విధేయత కలిగినటువంటి వ్యక్తి. సరే కూర్చో. ఏం నేర్చుకుంటున్నావు రోజు నువ్వు VBSలో? సరే, మోషే చాలా నమ్మకమైనటువంటి పరిచారకుడు కదా. పాట కూడా ఉంది మనకి, చాలా నమ్మకమైనటువంటి పరిచారకుడు. యెహోషువ, కాలేబులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు వీరు. అందుకనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, లాస్ట్కి యెహోషువ, కాలేబు మాత్రమే ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశిస్తూ వచ్చారు. 6 లక్షల మంది, అంతకంటే ఎక్కువ మంది అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. వాళ్ళు ఎక్కడ చనిపోతూ వచ్చారు? అరణ్యంలోనే చనిపోతూ వచ్చారు. అర్థమైందా? ఇంతమంది ప్రయాణం చేస్తే 2 వ్యక్తులు మాత్రమే ఆ కానాను దేశంలో ప్రవేశించారు. ఎందుకని మిగిలిన వాళ్ళు ఆ కానాను దేశంలో ప్రవేశించలేదు? ఎందుకు ప్రవేశించలేదు? దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ వచ్చారు. సండే స్కూల్లో ఇంతగా చెప్తున్నాం, జాగ్రత్తగా కూర్చోండి వినండి అని. అది కూడా దేవుని ఆజ్ఞే. దాన్ని మీరితే ఏమవుతాం? ఎక్కడికి పోతాం? చనిపోతే నరకాలి. ఇవన్నీ మనం తప్పించుకోవాలి. అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఆ ఇశ్రాయేలీల వలె ఉన్నటువంటి ఆ దుష్ట హృదయం, ఆ 10 మంది వేగుల వారిలో ఉన్నటువంటి ఆ దుష్ట హృదయాన్ని నాలో నుంచి తీసివేయి. విశ్వాసం కలిగినటువంటి యెహోషువ, కాలేబుల వంటి మనసును నాకు దయచేయి అని మనము ప్రార్థన చేసుకోవాలి. సరే, కంఠత వాక్యము ఉంది చూడండి, చెప్తా పలకండి. జీవము గల దేవుని విడచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఉండునేమో, జాగ్రత్త పడుడి. హెబ్రీ 3వ అధ్యాయం 12వ వచనం. మీకు 2 కంఠత వాక్యాలు నాన్న ఈరోజు. ఇంకోటి సెకండ్ చెప్పండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము.
నీ స్వబుద్ధిని సేలావట్లు పెద్దగా చెప్పాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మకముంచుము. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ దేవుడైన యెహోవా యందు నమ్మకముంచుము. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. సరే, ఇందాక ఒక వాక్యం చెప్పాను, ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను? ఆ దేశంలో ద్రాక్ష పండ్లు బాగా పండుతాయని చెప్పాను. అక్కడ పండినటువంటి ఆ చెట్టుకున్నటువంటి ఒక కొమ్మకి వారు మోయలేనంత బరువైనటువంటి ద్రాక్ష గెల ఒకటి మోసుకొని వస్తూ వచ్చారు. మీకు బుక్లో కూడా ఇదే ఉంటుంది నాన్న, చూడండి. ఇది మోయలేకుండా వచ్చారు వీళ్ళు. ఆ ద్రాక్ష గెలని మోయలేకుండా చాలా బరువు అవుతూ వచ్చింది. కానీ ఇంకొక పిక్చర్ నా దగ్గర కూడా లేదు, మీరు దాన్ని గమనించండి. ఏంటంటే ఆ ద్రాక్ష గెలను 2 మనుషులు మోస్తూ వచ్చారు. అవేం మామూలుగా అయితే ద్రాక్ష గెల అంటే మీరు చూసే ఉంటారు, చిన్నగా ఉంటుంది కదా. కానీ అక్కడ ఆ దేశంలో ఆ చెట్లకు పండినటువంటి ఆ ఫ్రూట్స్ చాలా బరువుగా ఉన్నాయి. ఆ దేశస్తులు ఏం చేస్తూ వచ్చారు? దాన్ని మోయలేక 2 మనుషులు మోస్తూ వచ్చారు. అది ఓకే. ఇప్పుడు ఈ లెసన్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి త్వరగా ఆన్సర్ చెప్పండి. ఏంటంటే వీళ్ళు సీనాయి కొండ వద్ద నుంచి ప్రయాణమైపోతూ అరణ్యంలోకి వచ్చారు. ఆ మాట మీకు చెప్పలేదు నేను. కాదేషు బర్నేయ, ఏ అరణ్యము? కాదేషు బర్నేయ అనేటువంటి అరణ్యంలో ఉంటూ వచ్చారు. నెక్స్ట్, మోషే ప్రతి గోత్రంలో నుంచి, ఎన్ని గోత్రాలు అని చెప్పాను? 12 గోత్రాలు. ప్రతి గోత్రం నుంచి ప్రధానులైనటువంటి వారిని కానాను దేశానికి పంపుతూ వచ్చారు. మరి చిన్నవారిని కదా పంపింది, పెద్దవాళ్ళనా? పెద్దవాళ్ళని కదా, పెద్దవాళ్ళనే కదా పంపింది. ఓకే. నెక్స్ట్, ఆ దేశాన్ని ఏ దేశంనకు వేగు చూసేవారు? బబులోను దేశానికి వెళ్ళింది. మరి ఏ దేశానికి వెళ్ళారు? కానాను దేశానికి వెళ్ళారు. నెక్స్ట్, ఆ దేశము చాలా ఫలవంతమైనదని వేగుల వారు కనుగొనిరి. ఎసా నోనా? ఎస్. నెక్స్ట్, వేగుల వారు 3 నెలలు ఆ దేశాన్ని వెతికారు. మరి ఎన్ని నెలలు వెతికారు? 3 నెలలు. ఎస్సా రాంగా, రైటా రాంగా? నో. మరి ఎన్ని నెలలు అని చెప్పాను? ఆ దేశంలో 40 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు ఆ దేశంలో? 40 రోజులు. నెక్స్ట్, వేగుల వారు 10 మంది ఆ దేశమును స్వాధీనపరుచుకొనుటకు భయపడిరి. ఎందుకనగా అక్కడి ప్రజలు రాక్షసుల వలె ఉండిరి. కానీ 10 మంది భయపడుతూ వచ్చారు, కరెక్టే. కానీ రాక్షసుల వలె ఉన్నారా? అలా లేరు, కానీ చాలా లావుగా ఎత్తుగా ఉన్నారు. నెక్స్ట్, యెహోషువ కాలేబులు ఆ దేశంలో ప్రవేశించాలని ఇష్టపడ్డారు. అవునా? ఇష్టపడ్డారా లేదా? ఆ దేశానికి మేము వెళ్తామని మోషేతో చెప్తూ వచ్చారు. నెక్స్ట్, వారి అవిశ్వాసమును బట్టి దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడు? అందరూ ఏం చేస్తూ వచ్చారు? కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చింది వాళ్ళకి? కుష్ఠరోగం వచ్చింది. నెక్స్ట్, ప్రజలు దేవునికి అవిధేయులైరి కావున అనేకులు తమ శత్రువుల చేత చంపబడుతూ వచ్చారు. అరణ్యంలో ఏం చేస్తూ వచ్చారు? కొంతమంది చనిపోతూ వచ్చారు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేతనే చంపబడుతూ వచ్చారు. నెక్స్ట్, కాలేబు అంత నమ్మకంగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటానని ఎందుకు చెప్తూ వచ్చాడంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం అది. అందుకని తప్పకుండా దేవుడు మనకి ఆ దేశాన్ని అనుగ్రహిస్తాడని కాలేబు నమ్ముతూ వచ్చాడు. నెక్స్ట్, అవిశ్వాసము ఎవరిలోకి వచ్చింది? యెహోషువ కాలేబులోకి వచ్చిందా? 10 మందిలోకి వచ్చిందా? 10 మందిలోకి. నెక్స్ట్, బిల్లు తన షాప్కి వచ్చినటువంటి వ్యక్తి ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువ కట్ చేయమన్నప్పుడు అతను ఏమని చెప్తూ వచ్చాడు తన యజమానుని గురించి? నా యజమానుడు నా లోపలనే ఉన్నాడు, నేను ఇటువంటి కార్యము చేయను.
సరే, ఇప్పుడు మన యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రతి పని, మనం కూర్చోవడం, మనం నిల్చోవడం, అర్థమైందా? మన ప్రతి యాక్షన్ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. నెక్స్ట్, యెహోషువ కాలేబులు సంపూర్ణంగా దేవుని వెంబడిస్తూ వచ్చారు. ఎంతమంది? ఇక్కడ మనకు థీమ్ ఏంటి అంటే దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటే మీలో నుంచి కూడా ఎంతమంది పరిచారకులు? మోషే వలె, అహరోను వలె, ఎంతమంది మిరియాము వలె, అర్థమవుతుందా? మిరియాము వలె ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది పరిచారకులు మీలో ఉన్నారు? మీరు ఇప్పటి నుంచే సిద్ధపడాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? ప్రభువా నన్ను కూడా వాడుకో, నన్ను కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నేను కూడా మోషే వలె, అహరోను వలె, యెహోషువ కాలేబు వలె, మిరియాము వలె నేను కూడా నీ పరిచర్య చేయాలి. ఎంతమందికి ఇలా పరిచర్య చేయాలని ఇష్టం? ఎంతమందికి ఇలా మిరియాము వలె, ప్రవక్తి వలె ఉండాలని ఎంతమందికి ఇష్టం? మీరు దుష్ట హృదయాన్ని తీసేసుకొని దేవుని యందు విశ్వాసం కలిగి ఈ లోకంలో జీవించాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తీర్మానం చేసుకోండి. యెహోషువ కాలేబు వలె మాకు కూడా మంచి మనస్సును ఇవ్వు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు 10 మంది వేగుల వారి యొక్క దుష్ట హృదయాన్ని మాలో నుంచి తీసివేయి ప్రభువా. నేను కూడా నీ పరిచర్య చేస్తాను, నన్ను కూడా వాడుకో ప్రభువా. ఏ రీతిగా మోషే అహరోనులు లేదా యెహోషువ కాలేబులు ఎలాగ మీరు వాడుకుంటున్నారో నన్ను కూడా వాడుకో ప్రభువా అని మీరు చిన్న ప్రార్థన చేసుకోవాలి. మీ దుష్ట హృదయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోండి. మీ చిన్న చిన్న పాపములు, అబద్ధము, దొంగతనము, అసూయ, ద్వేషము, ఇలాంటి పాపములు ఏమైనా ఉంటే, ఆజ్ఞ అతిక్రమించేటువంటి పాపములు మీలో ఏమైనా ఉంటే అవన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకోండి. దేవుడు మీ పాపములు క్షమించేటువంటి దేవుడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. 1 2 3 చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. పైకి మోకరించండి. మీరు ఏమైనా ముసలోళ్ళ ఇప్పుడే వంగలేకపోతున్నారా? అంత పెద్ద మోషే మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు, నేలకు సాగిల పడుతూ వచ్చాడు. అలాగని మిమ్మల్ని ఇప్పుడు కింద పడమని చెప్పలేదు. మోకరించండి, 2 చేతులు జోడించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, ఇచ్చినటువంటి ఆ థీమును బట్టి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని అన్నావు, నన్ను కూడా నువ్వు ఏర్పాటు చేసుకొని ఈ VBSకు నడిపించావు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నాలో ఉన్నటువంటి దుష్ట హృదయాన్ని తీసివేయి, నాకు మంచి మనసును దయచేయి. అర్థమవుతుందా? చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఎక్కడైనా నేను నీ ఆజ్ఞలను పాటించలేదేమో నన్ను క్షమించు. కళ్ళు మూసుకోండి, చూడమని చెప్పానా? అటు ఇటు ఎవరు చూడొద్దు. ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అన్నలేనా వస్తారా? నన్ను చేయమంటారు. ప్రార్థన చేసుకుంటా ఉండండి, మనసులో ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు తెరిచి చూడొద్దు ఎవరు కూడా. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, మోషే వలె, యెహోషువ కాలేబు వలె నేను కూడా నీ పరిచర్య చేయాలి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. తలలో వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 4వ దినములో కూడా 8వ లెసన్లో మీరు మాకు సహాయపడుతూ వచ్చినారు. జూనియర్ సెషన్లో మీ దాసురాలు మీరు నిలబెట్టుకొని మీ పరిశుద్ధ ఆత్మ జ్ఞానముతో నింపి మీ బిడ్డలకు తెలియజేయవలసినటువంటి మాటలన్నింటినీ కూడా తెలియజేస్తూ వచ్చినారు. మీ ఏర్పాటులో మీ బిడ్డలను ఏర్పాటు ఉంచుకొని చక్కని మాటలతో, దేవుని యొక్క లేఖన భాగములతో, విధంగా తన్ని వారి హృదయంలో ఏదైతే నింపుకున్నారో అవన్నీ కూడా వర్క్ బుక్లో చక్కగా అది ఫిల్ చేసేటట్లుగా సహాయపడుతురండి. హ్యాండ్ వర్క్లో కూడా కృప చూపించండి. మరొక దినమే ఉన్నది, మీరు మా మధ్య నిలిచి ఉండండి. అదేవిధంగా కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటున్నారు, పాటలు, కథలు, ఇవన్నీ కూడా
వారు ఏదైతే వింటున్నారో వారి హృదయంలో భద్రం చేసుకునేలాగున సహాయపడుతున్నామని వేడుకుంటూ, జూనియర్స్ పిల్లలు మీ చేతికి అప్పగిస్తూ గ్రూప్స్కి వెళ్తున్నారు. గ్రూప్ డిస్కషన్స్లో కూడా కౌన్సిలర్స్గా ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పిల్లలు తండ్రి ఈ 5 దినాల పరిచయలో ఈ వివిఎస్ పరిచయం ఏం నేర్చుకున్నటువంటి విధానం సాక్ష్యార్థంగా వారు నిలుచుటకు ప్రభా కౌన్సిలర్స్గా ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ పిల్లలతో మాట్లాడించమని వేడుకుంటూ ఉన్నాం. ఆ విధంగా గ్రూప్లో ఉన్న పిల్లలు సాక్ష్యాలు చెప్పడానికి వారిని సిద్ధపడి కలుగు చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.